మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నా మెదడంతా మొద్దుబారిపోయింది. ఆ క్షణాన నేను చెప్పుంటే ఇలా అయ్యుండేదే కాదు. కానీ అప్పుడు నేను నోరు విప్పలేకపోయాను. ఆ తర్వాత హాస్పిటల్లో మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పలేకపోయానన్నయ్య. మీకు ఇలా అయిన తర్వాత నాలో నేను ఎంత కుంగిపోయానో నాకే తెలుసు. ఇప్పటి వరకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను మంచి తెలిస్తే చెడు ఎదురైందేంటా అని ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. నన్ను క్షమించండి అన్నయ్య. అయ్యో, నువ్వు చెడు కోరి చేసింది కాదు కదమ్మా. నువ్వేం బాధపడకు. నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను దేవకి. ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా చెప్పలేదే అని బాధపడ్డానమ్మా. కానీ నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని కుమిలిపోతున్నావంటే నీ మనసేంటో ఇప్పుడు అర్థం అవుతుంది. లేదమ్మా, ఏమైనా నేను చేసింది తప్పు. నన్ను క్షమించాలి. నువ్వేమైనా కావాలని చేసావా ఇదంతా? వాళ్ళు బాగుండాలనే చేశావు. దానికెందుకు నువ్వింతలా బాధపడి క్షమాపణలు అడుగుతున్నావు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు? అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. ఎంతైనా మనం మన హద్దుల్లో ఉంటేనే మంచిది. ఏ సమస్య ఉండదు. అనవసరంగా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకునేదానివి. నువ్వు ఊరుకోమ్మా. అన్నయ్య, జరిగిన దానికి నేనే కారణం కాబట్టి క్షమాపణ కోరుకుందామని వచ్చాను. క్షమించానని మీరొక్క మాట చెప్పండి అన్నయ్య. చచ్చా, అదేం లేదమ్మా. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. ఏదో అయిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. పెద్ద మనసుతో క్షమించారు. ఇప్పుడు నా మనసు కుదుటపడిందన్నయ్య. అన్నయ్య, మీరందరూ వచ్చి అక్కడ మన ఇంట్లో ఉండాలి. మీరక్కడుంటే మీ స్నేహితుడు కూడా సంతోషిస్తాడు. రేపు ఉదయాన్నే మీరందరూ వచ్చేయండి. వద్దమ్మా. అసలే ఆత్మాభిమానం ఉన్న మనిషి. నువ్వు పిలిచినంత మాత్రానా ఈ పరిస్థితిలో పరిగెత్తుకు రాగలడా? ఎంతైనా కూతురిల్లు కూతురిల్లే, కొడుకిల్లు కొడుకిల్లే అని తెలిసిన మనిషి. బామ్మగారు, ఎప్పుడూ పుట్టిన ముతక సామెతను పట్టుకొని మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ మాటకొస్తే మీరు మాత్రం కొడుకింట్లో ఉన్నారా? కూతురింట్లోనేగా ఉన్నారు. సారీ అత్తయ్య, నేను బామ్మగారిని హర్ట్ చేయాలనో అగౌరవపరచాలనో నేను ఇలా అనలేదు. నాన్నగారిని ఇలా అన్నారు కాబట్టి బామ్మగారికి గుర్తు చేశానంతే. అంతకు మించి వేరే ఏం లేదత్తయ్య. నీ గురించి నాకు తెలీదా మధు? అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, వదిలే. అమ్మా, మాట్లాడడం చేత కానప్పుడు ఎందుకమ్మా నువ్వు మాట్లాడిలా చేస్తావు? ఏం చేస్తాం? నేనేం మాట్లాడినా తప్పైపోతుంది. క్షమించయ్యా రామచంద్ర. మీరు కూడా ఏంటమ్మా అలా అనకండి. ఉన్నమాట అంటే నిష్ఠూరం అయిపోతుంది. ఏం మాట్లాడకుండా ఉంటే అదే మంచిది. అసలు మంచేదో చెడేదో తెలియకుండా పోతుంది. పెద్దవాళ్ళు అన్నాక ఏదో మంచి చెడు చెప్తూ ఉంటాం. అర్థం చేసుకోకుండా ఇలా అపార్థం చేసుకుంటే ఏం చేస్తాం? సర్లే, అంతా నా తలరాత. ఇంక చాలా ఆపమ్మా. అన్నయ్య, అమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. మర్చిపోకుండా రేపు ఉదయం మీరందరూ బయలుదేరి అక్కడికి వచ్చేయండి అన్నయ్య. లేదత్తయ్య, నాన్నకి ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది. అందుకే మావయ్య చెప్పినా కూడా నాన్న అక్కడికి రావడానికి ఒప్పుకోలేదు.
మీరదేమీ మనసులో పెట్టుకోకండి. థ్యాంక్స్ అత్తయ్య, మీరొచ్చి నాన్నతో మాట్లాడి అసలు విషయం చెప్పారు. మీరు నా కోసమే అక్కని పిలిపించుంటారని నేను అర్థం చేసుకోగలను. మన కుటుంబంలో ఏ అపార్థాలు చోటు చేసుకోకూడదు. మనందరం కలిసి సంతోషంగా ఉండాలి. అదొక్కటే నేను కోరుకునేది. సరే అన్నయ్య, ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరుతాం. భోంచేసి వెళ్ళండి అత్తయ్య. అవునమ్మా, ఇంటికొచ్చి భోంచేయకుండా ఎలా వెళ్తారు? భోంచేసి వెళ్ళండి అమ్మా. పర్లేదన్నయ్య, మరో పూట వస్తాను. సారీ వదినా. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి వదినా? లేదొదినా, నా వల్లే మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలొచ్చాయి. క్షమాపణలు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. వస్తానొదినా, వస్తానన్నయ్య. చూసావా దేవకి, దానికి ఎంత పొగరో. నువ్వేదో మాట వరుసకి వాళ్ళని ఇంటికి రమ్మన్నావు. నీ మాట కాదనలేక కొంప మొత్తం వచ్చి మన ఇంట్లో తిష్ట వేస్తారన్న కంగారుతోని వాళ్ళని ఆపడానికి నేనేదో పాత సామెత చెప్పాను. అది వెంటనే మీరు మాత్రం ఎక్కడున్నారు, మీ కూతురు ఇంట్లోనే ఉంటున్నారు కదా అని నన్నే అంటుంది. దానికి ఎంత పొగరుంటే నన్ను అలా అంటుంది. దాని పొగరు అణచాలి దేవకి. ఏంటి, నా పాటుకు నేను వాగుతూనే ఉన్నాను, చెవిని కూడా వేసుకోకుండా సీరియస్ గా ఉన్నావు. అసలు నాకెంత కంగారుగా ఉందో తెలుసా? నీకేంటి కంగారు? ఉండదా మరి? నువ్వేమో వచ్చావు, క్షమాపణలు చెప్పావు, మంచిదానిలా మార్కులు కొట్టేశావు. ఇప్పుడు నా పరిస్థితి తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. దేని గురించి భయం? దేని గురించి అంటావేంటి? ఆ ఇందు విషయం గురించే. నువ్వేమో దూరంగా ఉన్న తండ్రి కూతుర్ని కలపడానికి తెగ ప్రయత్నం చేసినా ఉత్తమరాలిగా వాళ్ళ దృష్టిలో ఉన్నావు. నేనేమో ఇందుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురాకూడదు, మమ్మల్ని అవమానించకూడదని రకరకాలుగా ఒత్తిడి చేసి సతాయించాను. ఆ ఒత్తిడితోనే ఆ రోజు కూతురు రాగానే వాడు ఆవేశంతో ఊగిపోయి ఈ రోజు ఇలా కాలు చెయ్యి కదలేని స్థితిలో కూర్చుని ఉన్నాడు. ఈ విషయం ఇప్పుడు ఆ మధుకి చెప్పాడనుకో, నా పరిస్థితి ఏంటి? ఏదో నేను మాట వరుసకి ఎంతైనా కూతురిల్లు కూతురిల్లే, కొడుకిల్లు కొడుకిల్లే అన్నదానికే అందరి ముందు ఎలా దెప్పి పొడిచి మాట్లాడింది. వాళ్ళ నాన్నను అలా సతాయించానని దానికి తెలిస్తే ఊరుకుంటుందా? జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి కొడుతుంది దేవకి. అలా ఏం జరగదులేమ్మా, అన్నీ నువ్వే ఊహించుకొని భయపడిపోకు. ఆ రామచంద్ర దానికి చెప్పేస్తాడేమోనని కంగారుగా ఉంది నాకు. అది రాక్షసులా విరుచుకుపడుతుందని భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదమ్మా. రామచంద్ర కూతురికి నీ గురించి చెప్పడు. చెప్పడని గ్యారంటీ ఏంటి? నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి అలా చెప్తున్నావు గాని నాకు మాత్రం చెప్తాడని అనిపిస్తుంది. రామచంద్ర కొన్ని విషయాల్లో ఆవేశపరుడే అయినా కూతురు విషయంలో మాత్రం ఆలోచనపరుడమ్మా. జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే రామచంద్ర ఆడపిల్ల తండ్రి. భార్య మీద ఆవేశపడే భర్తకి, కూతురు కాపురం గురించి ఆలోచించే తండ్రికి చాలా తేడా ఉంటుంది. పైగా ఆవేశపడ్డం వల్ల ఇప్పుడు జరిగిన అనర్థం ఆ రామచంద్రకి ఒక గుణపాఠం చెప్పుంటుంది. ఇప్పుడు గనక నీ విషయం కూతురికి చెప్తే ఆ పిల్ల మనస్తత్వం ఏంటో, ఎలా విరుచుకుపడుతుందో అన్నీ తెలిసిన తండ్రిగా ఎలా చెప్తాడు?